అమెరికా కాకపోతే కనీసం పాకిస్తాన్ అయినా వెళ్లి బతకరా, నా కొడుకు ఫారెన్లో ఉన్నాడని చెప్పుకుంటానని ఓ తండ్రి తన కొడుకుతో చెప్పే మాటలు సినిమాల్లో వినిపిస్తాయి. భారత్లో పని చేసుకోవటం అంటే చిన్నతనమని, ఇతర దేశాల్లో ఎలాంటి పని చేసుకున్నా పర్వాలేదని భావించేవారు ఎక్కువ. అందుకే తాము సంపాదించిన మొత్తాన్ని అయినా పెట్టుబడిగా పెట్టి తమ పిల్లల్ని విదేశాలకు పంపుతున్నారు. కుదిరితే అమెరికా, లేకపోతే కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లేదా ఇతర యూరోప్ దేశాలు అన్నట్లుగా తల్లిదండ్రుల ఆలోచనలు ఉన్నాయి. ఇలా యువతను విదేశాలకు పంపేది కొందరైతే, గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏదో ఓ పని చేసుకుందాం అనుకునేవారు మరికొందరు. ఇప్పుడు విదేశీయుల్ని, ముఖ్యంగా భారతీయుల్ని తమ దేశాల్లోకి రానివ్వకుండా అమెరికా, కెనడా మాత్రమే కాకుండా యూరోప్ కంట్రీలు కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తమ దేశంలో దొరకని టాలెంట్ ఏదో ఉంటేనే వీసాను క్లియర్ చేస్తున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు గల్ఫ్ కూడా చేరినట్లుగా కనిపిస్తోంది. గల్ఫ్లో అత్యంత ఎక్కువగా భారతీయులకు ఉపాధి కల్పించే దేశాల్లో ఒకటైన సౌదీ కొత్తగా రూల్స్ పెడుతోంది. గతంలో లేని విధంగా వర్క్ వీసాలు ఇవ్వాలంటే కొత్త రూల్స్ పాటించాలని సలహా ఇస్తోంది. అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాల వైపు చూస్తూ ఉంటారు. ఇళ్లల్లో పనులు చేయటం దగ్గర నుంచి వంటలు కాయటం వరకు అనేక పనులు చేయటానికి మన దేశం నుంచి గల్ఫ్కు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ కాస్త మంచి ఉద్యోగాలు చేయటానికి కూడా వెళ్తున్నారు. మ్యాన్ పవర్ అక్కడి దేశాలకు అవసరం. ఆ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకం. అయితే ఇప్పుడు అలా ఉపాధి కోసం వస్తున్న వారికి కొన్ని షరతులు పెట్టాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక సౌదీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా విద్య, వృత్తి అర్హతలను సంబంధించి ముందస్తు వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సౌదీకి వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోందని, దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సౌదీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సౌదీ ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి కూడా. సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. వర్క్ వీసా జారీకి తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో ప్రొఫెషనల్ వెరిఫికేషన్ కూడా చేర్చారని తెలిపింది. ఈ అంశంపై సౌదీ 6 నెలలుగా కసరత్తు చేస్తోంది. సౌదీ ప్రభుత్వం ఈ రూల్ తీసుకురావడానికి కారణాలు ఏమి చెబుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చేవారిని నియంత్రించటం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం ప్రకారం వర్క్ వీసాలతో దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను తామే జారీ చేశామని ఆయా సంస్థలు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు 2వ స్థానంలో ఉన్నారు. 24 లక్షల మందికి పైగా భారతీయులు సౌదీలో ఉపాధి పొందుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 8 లక్షల మంది ఇళ్లల్లో పనిచేస్తున్నారు. భారత్ కంటే ముందు బంగ్లాదేశ్ పౌరులు సౌదీలో ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశీయులు 27 లక్షల మంది సౌదీలో ఉపాధి పొందుతున్నారు. సౌదీ పద్ధతిని వచ్చే కొన్ని నెలల్లో గల్ఫ్ మొత్తం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే భారత్లోని అన్స్కిల్డ్ లేబర్తో పాటు ఇతర స్కిల్స్ సాధించిన వర్కర్లకు కూడా ఆయా దేశాలకు వెళ్లటం అంత తేలిక కాదు. ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. భారత్ నుంచి మేధో వలస కారణంగా ఎన్నో దేశాలు బాగుపడ్డాయి. అమెరికా గరిష్టంగా ప్రయోజనం పొందింది. అయినా ఇప్పుడు భారతీయుల్ని రాకుండా చేయాలని అనుకుంటోంది. ఇసుక ఎడారుల్లో అద్భుతమైన సిటీల రూపకల్పన వెనుక రాళ్లెత్తిన కూలీలు భారతీయులే. అయితే ఇప్పుడు పనైపోయిందేమో కానీ భారతీయులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంక్షోభాన్ని భారత్ ముందు ముందు తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.